ములుగు జిల్లాలోని పసర గ్రామంలో హిందూ మహాసమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం నందాల చందర్ బాబా మరియు రమాదేవి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ హిందువులు అంతా ఒకటిగా కలిసిమెలిసి ఉండాలని, మన హిందూ సంప్రదాయాలను కాపాడుతూ, పాటిస్తూ హిందూ మత గొప్పతనాన్ని ప్రపంచానికి చాటాలని భక్తులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వెంకట పాపిరెడ్డి, సత్యనారాయణ రెడ్డి, తేజరాజు, డాక్టర్ జయకుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. అలాగే పెద్ద సంఖ్యలో భక్తులు, గ్రామ ప్రజలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అన్నం తినేటప్పుడు అన్నం 5 వేలు అవసరం. అదే ఒక గుడి కట్టాలన్నా, ఇల్లు కట్టాలన్నా, ఒక పెళ్లి చేయాలంటే ప్రతి ఒక్క కులం వాళ్ళదే అవసరం ఉంటుంది. చాలా మంది సైనికులు గారు మన దగ్గర సైనిక బలం తక్కువ ఉంది. ఇలా అవునా నాయన, ఒక పని చెయ్యి, నీవు ఇంట్లో కూర్చొని గాజులు వేసుకో, నేను యుద్ధానికి వెళ్తాను అన్నమాట. అప్పుడు అనిపించింది, నిజంగా నేను వీరపుత్రుడిని అయితే విజయమో వీరమరణము అని వెళ్ళి హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించే గొప్ప వ్యక్తిగా మలిచింది ఆ తల్లి. అలాంటి తల్లులు కావాలి మీరు. ఆదిశంకరాచార్యుని దేశంకు అఖండ జంబూ ద్వీపం కోసం త్యాగం చేసినటువంటి ఆ త్యాగమూర్తులు కావాలి మీరు. అప్పుడే ఒక అమ్మ ఆ రోజు తన బిడ్డ రాజు కావాలని కోరుకోలేదు. జీజాబాయి తప్పుకుంటా అక్కడ నన్ను హిందూ అని పిలవద్దు అంటే, హిందూ అప్పుడు బతకాలని అంత కష్టంగా రోజుల్లో ఆ స్వామి గారు స్థాపించారు. అందరూ అవహేళన చేశారు. ఏమని? మీరు కప్పల్ లాంటి వాళ్ళు, ఒక తరాజు పెట్టి కప్పల్ని జోగడం అంటే ఎలా ఉంటుందో హిందువులందరినీ సంఘటన చేయాలంటే అలాగే ఉంటుందన్నారంట. అంటే ఒక కప్పను అందులో వేస్తే ఇంకో కప్ప కోసం విలువకి వెళ్ళిపోతుంది. మరి మీ హిందువులు అంతే, ఒక హిందువులు జాగ్రత్త పరిచయలో ఇంకో హిందువు పారిపోతాడు, మీరెప్పుడయ్యా చేస్తారన్నాడు.